కార్తికేయ. అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. నా పేరు కార్తికేయ. నేను మూడో తరగతికి గణితం చెప్పాను. నాకు చాలా బాగా అనిపించింది. పిల్లలు కూడా బాగా విన్నారు. నేను పెద్దయ్యాక సోల్జర్ అవుతాను. మూడో తరగతి నేను గేమ్ చదివించినాను. వాళ్ళు మంచిగా నేను పెద్ద అయినా సోల్జర్ కావాలనుకుంటున్నాను. నేను రెండవ తరగతికి వెళ్ళాను. టీచర్ అవుతావా, డాక్టర్ అవుతావా, లాయర్ అవుతావా? పోలీస్. వెరీ గుడ్. ఓకే, దానికి అంతకంటే కష్టపడాలి. నువ్వు ఐటీ ఉన్నావు, పోలీస్ అవుతావు. రైట్. నా పేరు మహేష్. నేను తరగతి వాళ్ళకి ఏమేమి చెప్పానో వాళ్ళు మంచిగా విన్నారు, శ్రద్ధగా విన్నారు. టీచర్ ఏమవ్వాలనుకుంటున్నాం? టీచర్ కావాలి. వెరీ గుడ్. టీచర్ టీచర్ ఫ్యూచర్లో ఏం కావాలనుకుంటున్నాం? సోల్జర్. బొక్క ఉన్నావు, మంచిగా అయినా. ఓకేనా? రైట్. నేను సెకండ్ క్లాస్కి మ్యాథ్స్ చెప్పాను. వాళ్ళు శ్రద్ధగా విన్నారు. అడిషన్సా, నంబర్సా? అడిషన్స్, సబ్ట్రాక్షన్స్. అలా చేస్తే నీకేమనిపించిందా? కొట్టాలనిపించింది. మాకు కూడా రోజు అట్లా ఉంటుంది. వడ్డీ కొట్టామా? కొట్టాము. అలా ఎత్తేనే లెసన్ చేసినప్పుడు డిస్టర్బ్ ఎత్తేనే కొట్టాలనిపిస్తాయి, తినకపోతే అట్లా. వెరీ గుడ్. ఫ్యూచర్లో ఏం కావాలనుకుంటున్నావు? పోలీస్ అంటే ఐటీ రోజు వేస్తే ఐటీ వరకు ఫ్యూచర్లో పోలీస్ అయితే ఆట. ఓకేనా? వెరీ గుడ్. వెరీ గుడ్. ఇంకా తిన్నారా? అల్లరి వేసిరా? అల్లరి వేసారా? అల్లరి వేసి ఏమనిపించేది? ఓకే, ఫ్యూచర్లో ఏమైతావు? టీచర్ అవుతా? రేపటి నుంచి లోకల్ అల్లరి కొట్టాలనిపిస్తాయా? ఆడతారా? నందు అక్కడ వస్తావు, వస్తావు. ఎప్పుడన్నా టీచర్ అవుతావు. ఓకే, వెరీ గుడ్. నేను ఈరోజు టీచర్గా యాక్ట్ చేశాను. ఫస్ట్ క్లాస్ వాళ్ళకి ఇంగ్లీష్ చెప్పాను. శ్రద్ధతో విన్నారు. నేను భవిష్యత్తులో డాక్టర్ను కావాలనుకుంటున్నాను. నా పేరు నక్షత్ర. నేను టీచర్గా యాక్ట్ చేశాను. నేను ఫస్ట్ క్లాస్ వాళ్ళకి తెలుగు చెప్పాను. అందరూ శ్రద్ధగా విన్నారు. నేను ఫ్యూచర్లో టీచర్ కావాలనుకుంటున్నాను. గుడ్ ఆఫ్టర్నూన్. మై నేమ్ ఇస్ మహేశ్వరి. నేను థర్డ్ క్లాస్ వాళ్ళకి ఇంగ్లీష్ చెప్పాను. నేను ఫ్యూచర్లో టీచర్ అయితే అనుకుంటున్నాను. నా పేరు సంగీత. నేను థర్డ్ క్లాస్ వాళ్ళకి ఇంగ్లీష్ చెప్పాను. వాళ్ళు శ్రద్ధగా విన్నారు. నేను ఫ్యూచర్లో జడ్జి అవుతాననుకుంటున్నాను. దీనికి తగ్గట్టు మీరు రోజు కష్టపడి ఇష్టపడి మంచిగా కదా, బాగా కష్టపడి అవుతేనే మీరు అనుకున్నది గోల్ నెరవేరుస్తారు. ఓకేనా? ఇప్పుడు లాయర్ అవుతారు, టీచర్, డాక్టర్ అందరూ అవుతారు. సో బాగా చదువుకుంటూనే అవుతారు. చదువుకుంటే అన్నీ కావచ్చు.
చదువు ముఖ్యం మనకు. ఓకేనా? ఓకే. గవర్నమెంట్ అని మరి ప్రతి సంవత్సరము మనం టీచర్స్ డే ఎందుకు జరుపుకుంటున్నాం? మరి పిల్లలు ఒక్కరోజు టీచర్గా ఎందుకు జరుపుకుంటున్నారు? ఏ రోజు జరుపుకుంటాము? సర్వేపల్లి రాధాకృష్ణన్ అతను ఒక టీచర్. అతను పిల్లలకి ఎట్లా ఉండాలి, జీవితంలో వాళ్ళు ఎలా సెట్ అవ్వాలి అనే విషయాల గురించి చాలా ఈరోజు సెల్ఫ్ గవర్నమెంట్ చూసుకోవడం జరిగింది విజయవంతంగా. మన 4th క్లాస్ పిల్లలు కానీ 5th క్లాస్ పిల్లలు ఉపాధ్యాయులుగా క్లాస్ని నిర్వహించారు. చక్కగా ఉపాధ్యాయ యొక్క కారక బాధలు ఎందరినీ సమన్వయం చేసుకుంటూ ముందు చేయాలంటే ఇటు పిల్లల్ని అటు తల్లిదండ్రుల్ని అటు సమాజాన్ని అందరినీ సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్ళాలి. కాబట్టి అందరినీ ఒక దాటిపై నడిపించేది టీచరే. హెడ్ మాస్టర్ గజరాం సార్ గారికి, నాతోటి ఉపాధ్యాయులకి మరియు అందరి పిల్లలకి మన జీవితం ఒకటి మనం అనుకున్నాం, నేను ఇది కావాలి, నేను అది కావాలి, నేను సోల్జర్ అవుతా. ఓకే, మంచి ఆలోచన. అనుకోవడమే కాదు, దానికోసం కష్టపడాలి. ఇప్పుడు నేను చిన్నపిల్లలు ఓకే, మీకు ఒక 6th క్లాస్ 7th క్లాస్ 8th క్లాస్కి వెళ్తారు కదా, అప్పుడు మీ గోల్ ఏదైతే ఉందో దానికోసం కష్టపడండి. ఓకేనా? దానికోసం కష్టపడండి. ఎక్కువ మన పాఠశాల ప్రధానోపాధ్యాయులు గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. సరైన అందరికీ నమస్కారం. నేడు మనము సెల్ఫ్ గవర్నమెంట్ డే అంటే స్వయం పాలన దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నాం. ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి మిత్రులు రసయ్య గారికి, అలాగే ఉపాధ్యాయులందరూ కూడా తిరుపతి అందరితో స్పందించారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేశారు కాబట్టి ఈ సందర్భంగా వారికి అభినందిస్తుంది. ఇకపోతే మీరందరూ కూడా టీచర్లుగా యాక్ట్ చేసి రకరకాల సబ్జెక్టులు ఇక్కడ బోధించారు క్లాసులలో. ఆ క్లాస్ వెళ్ళిన తర్వాత ఆ క్లాసులలో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నటువంటి ఇప్పుడు అర్థమవుతుంది. అబ్బాయి అలా చేస్తున్నటువంటి ఇవన్నీ ఉంటాయి ప్రాబ్లమ్స్. జనరల్గా ప్రతి టీచర్ కూడా అవే ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటారు క్లాస్. మీరు ఎదుర్కొంటే సార్కు కోపం చేసి కొట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు కూడా దాన్ని తప్పుగా భావించకూడదు. కాబట్టి మీరందరూ కూడా ఫ్యూచర్ భవిష్యత్తులో ఇదే కమిట్మెంట్, అంటే సోల్జర్స్ అవుతామని, డాక్టర్స్ అవుతామని, టీచర్స్ అవుతామని చెప్పారు. మీరందరికీ దానికి తగినట్టుగా ఒక ఆ లక్ష్యం కొరకు తగినటువంటి కృషి చేసి అందులో విజయవంతం కావాలని అందరినీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.